కూడా విచిత్రంగా ఉంది. బతుకుండగానే ఒక్కొక్క జ్ఞాని తనకి తాను శ్రాద్ధం పెట్టుకుంటాడు, తద్దినం పెట్టుకుంటాడు. పెట్టుకోవచ్చు, దానికి మంత్రాలు ఉన్నాయి, దానికి శాస్త్రం ఉంది. జీవశ్రాద్ధం బతుకుండగానే, జీవశ్రాద్ధం జీవించి ఉండగానే పెట్టుకునే శ్రాద్ధం ఎవరు? ఆయనే పెట్టుకుంటాడు. మరి కొడుకును పెట్టమంటే పెట్టడు కదా, అదేమో నాన్నగారు అంటాడు. పాపం తానే పెట్టుకుంటాడు, పెట్టుకోవచ్చు. ఎందుకని? ఆయన పరమ వైరాగ్యంతో ఉన్నాడు. ఒకటి. రెండోది, వీళ్ళు పెట్టరేమో అని ఒక అనుమానం కూడా ఉంది. పెడతారని లేదుగా, పోతే బెటరేమో, ఎందుకు వచ్చింది మనమే పెట్టేసుకున్నాం. పెట్టుకోవచ్చండి. ఆ ప్రక్రియ మీద ఒక నమ్మకం ఉన్నప్పుడు అది జరగకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ నమ్మకం ఆయన్ని బాధిస్తుంది. అందుకని పెట్టేసుకో. కానీ పెట్టేసుకున్నాక ఎలా ఉండాలి అంటే ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగానే ఉండాలి. ఉంటారు, అలా ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఎవరో తెలుసా? మన ప్రముఖ పీఠాలు, కంచి పీఠం, శృంగేరి పీఠం వంటివి గమనించండి. వారి పుట్టినరోజు వస్తే జయంతి అని రాయరండి. మీరు గమనించండి, మన ఆధ్యాత్మిక రహస్యం. వర్ధంతి అని రాస్తారండి వాళ్ళు, వర్ధంతి అని రాస్తారు. 72వ పుట్టినరోజు అని రాయరండి, 72వ వర్ధంతి. అంటే ప్రపంచం దృష్టిలో మేము చనిపోయినట్టే, మా దృష్టిలో ఈ ప్రపంచమంతా చనిపోయినట్టే. మేము బ్రహ్మనిష్ఠలో ఉంటున్నాం. కేవలం వయస్సు తెలవాలి కాబట్టి 72 అని ప్రకటించాం. అది మన మహత్తరమైన పీఠాల వెనక ఉండే ఆధ్యాత్మిక సంప్రదాయం. జ్ఞానం, వైరాగ్యం. వర్ధంతి, వర్ధంతి అని రాస్తారు. కరపత్రం గమనించండి. అది చేసుకోవాలి. అది చేసుకున్నామంటే జీవశ్రాద్ధం పెట్టుకున్నాం, ఇక మనకి ప్రపంచంతో సంబంధం లేదు. కానీ అలా పెట్టుకున్నవాడు కూడా ఏం చేస్తారంటే మళ్ళీ 100 మందిని పిలుస్తాడు భోజనానికి. ఇదో పెద్ద పని కట్టుకుని చేసి దీన్ని అధిక మాసం తద్దినం అంటారు. నువ్వు జీవశ్రాద్ధం పెట్టుకుని 100 మందిని పిలవ అంటే పబ్లిసిటీ, పబ్లిసిటీ. నేను నాకే తద్దినం పెట్టుకున్నా, దాన్ని మళ్ళీ ఫేస్బుక్లో పెడతాడు. ఈ పనులన్నీ చేస్తున్నావు, నువ్వు తద్దినం పెట్టుకోవచ్చు, శోభనం చేసుకో, బాగుంటుంది. ఎందుకు ప్రచారం చేస్తున్నావు? జీవశ్రాద్ధం పెట్టుకున్నావు అంటే ప్రపంచాన్ని వదిలేస్తున్నావు కదా. నువ్వు వై యూ నీడ్ పబ్లిసిటీ. ఇవాళ ప్రతిదానికి పబ్లిసిటీ అండి. వెంటనే మనిషి కనపడ్డాడు అంటే కెమెరా బయటకు వస్తుంది, ఫోన్ బయటకు వస్తుంది. వై యూ నీడ్ పబ్లిసిటీ మై ఫ్రెండ్. నేను చెప్పే మాట ఎక్కడైనా వినపడితే ఆనందంగా వినండి. ఫోటో తీస్తారు ఏమిటండి, ఎందుకండి తీయడం? పైగా ప్రమాదం ఏమిటంటే ఈ రోజులో ఆ ఫోటోలు ఎక్కడ పెడతారో తెలియదు, దాని మీద ఎవడు ఏ కామెంట్ చేస్తాడో తెలియదు. ఇవన్నీ మేము పడాలా? మాకు అవసరమా? మా స్థాయి ఏమిటి? ఈ కామెంటరీ చేసేవాడి స్థాయి ఏమిటి? మేము అవన్నీ పడాలా? అందుకే నేను నమస్కారం పెట్టి కోరుతున్నానమ్మా, రేపు 3వ రోజు నేను వెళ్ళిపోతున్నా సరే ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు, ఎవ్వరు ఫోటోలు తీయొద్దు. ఈ 3 రోజులు నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చినవి ఆచరించండి. అదే నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ, అదే నాకు ఇచ్చే గురుదక్షిణ. జీవశ్రాద్ధం చేసుకున్న వాడికి కూడా జీవితం మీద ఆశ పోవట్లేదే, మనలాంటి వాళ్ళకి పోతుందా? అందుకని ఒక పట్టు